నమస్తే వెల్కమ్ టు వీక్లీ రౌండప్. దిస్ ఈస్ మోనికా. నేను రవిచంద్ర. ముందుగా ఈ వారం పేపర్లోని హెడ్లైన్స్ ఒక్కసారి మనం చూస్తే ముందుగా ఒకసారి హెడ్లైన్ చూద్దాం. రేషన్ మాఫియాలో సిట్ గుబులు ఎప్పుడొస్తుంది, ఏం ఆరా తీస్తుందని ఆందోళన, తనిఖీలకు రాకుండా అడ్డుకునేందుకు మైండ్ గేమ్, ఉపాధి పోతుంది, ఎగుమతులు ఆగిపోతాయంటూ ప్రకటనలు. ఏదైతే కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ వెళ్ళి సీజ్ ద సిప్ అంటూ ఒక కామెంట్ చేశారో అది హాట్ టాపిక్ గా వైరల్ అయితే ఇది. దాని మీద అంటే కేవలం కాకినాడ పోర్టే కాకుండా ఇతర రాష్ట్రంలోని ఇతర పోర్టులు కృష్ణపట్నం కావచ్చు, విశాఖపట్నం పోర్టుల నుంచి కూడా ఎక్కడెక్కడ రేషన్ బియ్యం ఎగుమతి జరుగుతుంది అంటూ కూడా ప్రభుత్వము ఎంక్వైరీలో భాగంగా మెయిన్ గా సిట్ దర్యాప్తు సంస్థను అయితే ఏర్పాటు చేసింది. దాంట్లో భాగంగా సిట్ ఎప్పుడు వస్తుందా, ఏమేం ప్రశ్నలు వేస్తుందా, గత 5 సంవత్సరాలకు సంబంధించిన లావాదేవీలను కూడా బయటికి తీసే ప్రయత్నాలు చేస్తుందా అంటూ కూడా అటు కాకినాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. దీనిపైనే మెయిన్ గా చూసుకుంటే కనుక ఏదైతే సిట్ దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసిన తర్వాత అటు పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ కూడా వైజాగ్ లోని పోర్టును ఆకస్మికంగా తనిఖీ చేయడం, అక్కడ 2 గోడౌన్లకు సంబంధించి అంటే 2 పెద్ద కంటైనర్లకు సంబంధించి అక్కడ ప్రభుత్వ బియ్యం దొరకడం, వాటినన్నిటి కూడా ల్యాబొరేటరీలకు పంపించడం, అక్కడ ఒకవేళ ఇవి గనక ప్రభుత్వ బియ్యము అని గనక నిర్ధారణ అయితే ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కడెక్కడ ఏ పోర్టుల ద్వారా కూడా ఎగుమతులు చేశారనే దాని మీద కూడా పూర్తి దర్యాప్తు జరిగే అవకాశం ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో గోదాముల నుంచి బియ్యాన్ని అక్రమంగా తరలించిన వ్యక్తులు కావచ్చు, లేదంటే పోర్ట్ల ద్వారా ఇతర దేశాలకు తరలించిన వ్యక్తులు దళారులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా సిట్ భయం పట్టుకుందని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక ప్రజాగ్రహం వల్లే డైవర్షన్ పాలిటిక్స్, చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు. చంద్రబాబు అబద్ధాలు మోసాలుగా మారాయి, అవే ప్రజల్లో కోపంగా మారుతున్నాయి. మా పథకాలు ఎందుకు ఇవ్వట్లేదని ప్రజలు నిలదీస్తున్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేకే ప్రతి నెల ఏదో ఒక అంశంపై గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు అంటూ కూడా అటు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఘాటుగా అయితే విమర్శలు చేశారు. ఒకవైపు మనం చూసుకుంటే గనక రాష్ట్రంలో అటు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రతి నెల ఏదో అంశం, ఒకసారి చూసుకుంటే లడ్డు కల్తీ వ్యవహారం కావచ్చు, మరోవైపు రీసెంట్ గానే పోర్టు వ్యవహారం, తర్వాత అదానీ వ్యవహారం అంటూ నెలకు ఒక వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి పూర్తిగా సంక్షేమ పథకాలు అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో సూపర్ 6 హామీ పథకాలని వాటిని కూడా ప్రజలకు దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కూడా మనకు జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇక అదే పనిగా ప్రతి నెల డైవర్షన్ పాలిటిక్స్, అందులో భాగంగానే తాజాగా కాకినాడ పోర్టు వద్ద కూడా హంగామా చేస్తున్నారు. ఇక అధికారంలో ఉన్నది మీరా మేమా, ఆర్థిక మంత్రి బియ్యంకుడు రైస్ ఎక్స్పోర్టర్, ఆయన సరుకు ఎందుకు తనిఖీ చేయలేదు అంటూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నాలు అయితే చేశారు. ఇక విద్యా, వైద్య, వ్యవసాయ రంగాలన్నీ కూడా అటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే మాట్లాడారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక జమిలి బిల్లుకు సై, ఒకే దేశం ఒకే ఎన్నిక ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర, రాజ్యాంగ సవరణ బిల్లుకు సైతం మంత్రివర్గం ఆమోదం. ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఒకే ఆసక్తికర అంశం తెరపైకి అయితే వస్తుంది, అదే ఒకే దేశం ఒకే ఎన్నిక. దీన్ని 2027లోనే జమిలి ఎన్నికలకు కేంద్రం వెళ్ళాలి అని ప్రయత్నాలు చేస్తుండగా దీనికి ఇప్పటికే సంబంధించి అంటే ఇప్పుడు శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును పాస్ చేయించుకోవాలంటూ కూడా అటు ఎన్డీఏ కూటమి సర్కార్ అయితే ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లో భాగంగా ముందుగా కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం దీనికి ఆమోద ముద్ర వేయాల్సి ఉండగా నిన్ననే దీనికి సంబంధించి ఆమోద ముద్ర కూడా పడింది. ఇక 16వ తేదీన దీనికి సంబంధించిన బిల్లును అటు పార్లమెంట్లో ప్రవేశపెట్టబడినారు. ఇక 2 అంటే పార్లమెంటులోను మరియు రాజ్యసభలోను రెండిట్లోనూ ఆమోదం తెలిపిన తర్వాత మెయిన్ గా ఈ ఒకే దేశం ఒకే ఎన్నికకు అటు కేంద్రం అయితే సమాయత్తం అవుతుంది. దీంట్లో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు లాభాలుంటే కొన్ని రాష్ట్రాలకు సంబంధించి కొద్దిగా నష్టపోయే వాతావరణం ఉండడంతో ఈ బిల్లు పాస్ అవుతుందా అటు పార్లమెంటులో, లేదంటే పార్లమెంటులో బీజేపీకి సంఖ్యాబలం ఉండడంతో మెయిన్ గా పాస్ అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా రాజ్యసభలో పాస్ అయ్యే అవకాశాలు క్లుప్తంగా మనకు కనిపించట్లేదు. కాబట్టి ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు ఇమీడియట్ గా ఒకవైపు బీజేపీ వైపు మొగ్గు చూపి ఒకవేళ ఈ బిల్లు కూడా పాస్ చేయించే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా సస్పెన్స్ గా అయితే మారింది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక దగాకోరు పాలనపై చెల్లుమన్న చర్నకోల, చంద్రబాబును నమ్మి మోసపోయి రోడ్డెక్కిన రైతులు తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఒక్కసారిగా రోడ్లెక్కారు. ఏదైతే కూటమి సర్కారు హామీల్లో ఇచ్చిందో ఆ హామీలను అంటే గతంలో చూసుకుంటే కనుక రైతు బీమా అనొచ్చు, లేదంటే ఇతర ఫెసిలిటీస్ కూడా రైతులకు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇంకా వీటికి సంబంధించి పూర్తిగా ప్రణాళికలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఒక నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయారని మనం చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగానే రైతులందరూ
రైతులందరూ కూడా రోడ్లపైకి వచ్చి తమ దీక్షను తెలియజేస్తున్నారు, నిరసనను కూడా రైతులను అడుగున అటు కాకీలు కూడా అడ్డుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక వైఎస్ జగన్ పిలుపుతో రైతన్నలు మద్దతుగా నిలిచిన వైఎస్ఆర్సీపీ నాయకులు అంటూ కూడా తెలుస్తుంది. ఏదైతే అంటే అటు పూర్తిగా నిర్వీర్యమైపోతున్న క్యాడర్ ని మళ్ళీ ఉత్తేజపరిచే భాగంలో అటు జగన్మోహన్ రెడ్డి వివిధ రకాలైనటువంటి నిరసన దీక్షలకు కూడా పిలిపించారు. దాంట్లో భాగంగానే అటు రైతులకు సంబంధించి నిరసన కార్యక్రమాలు కూడా కొనసాగినట్టు మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక త్వరలో రాష్ట్ర కేబినెట్ లోకి నాగబాబు ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు రాజ్యసభ అభ్యర్థుల ఖరారు. ఏదైతే రాజ్యసభ సభ్యుడుగా అటు వెళ్తారో అనుకున్నటువంటి నాగబాబుకు చివరికి ఏపీ క్యాబినెట్ లోకి అయితే తీసుకుంటున్నారు. టోటల్ గా ఇక్కడ 25 మంత్రులకు అవకాశం ఉండడంతో కేవలం చంద్రబాబు క్యాబినెట్ లో ఇప్పుడు 24 మంత్రులే కొనసాగుతుండడంతో త్వరలో జనసేనకు సంబంధించి నాగబాబుని అటు క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఏ మంత్రిత్వం ఇస్తారు? ఇప్పుడు నాగబాబు పూర్తిగా ఒక ఎమ్మెల్సీ కానీ ఒక ఎమ్మెల్యే కూడా కాకపోవడంతో త్వరలోనే ఎమ్మెల్సీకి ఆయనని నామినేట్ చేసి ఆ తర్వాత ఆయనకు మంత్రి పదవి ఇస్తారా, లేదంటే మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా 6 నెలల్లోపే ఆయన ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ ఖచ్చితంగా గెలవాల్సి ఉన్న నేపథ్యంలో ఆయనకు మరి ఏ పదవి అంటే ఎప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత మంత్రి పదవి ఇస్తారా, లేక మంత్రి పదవి ఇచ్చి 6 నెలల తర్వాత ఎమ్మెల్సీగా ఆయనని ప్రమోట్ చేస్తారా అనేది కూడా సస్పెన్స్ గా మారింది. ఒకవైపు రాజ్యసభ సభ్యుడు, ఒకవైపు టీటీడీకి చైర్మన్ అంటూ కూడా ఎన్నో జోరు వార్తలు వచ్చిన నేపథ్యంలో చివరికి ఆయనకు క్యాబినెట్ లో మాత్రం బెర్త్ కన్ఫర్మ్ అయినట్టు మనకు తెలుస్తుంది. దీనిపైననే అటు చంద్రబాబు నాయుడు కూడా స్పష్టత అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక అక్రమాలు బయటపడినా అంతా గప్చుప్. రుషికొండ హరిత రిసార్ట్ తొలగింపులో విలువైన ఫర్నిచర్, ఏసీలు మాయం. యాత్రి నివాస్ ఆధునీకరణ పనుల అంచనా వ్యయం 5 కోట్లకు పెంపు. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి హరిత రిసార్ట్ కి సంబంధించి బిల్డింగ్లు కూల్చేసి ఏకంగా ఒక ప్యాలెస్ ని అటు రిషికొండలో అయితే నిర్మాణం చేసుకున్నారు. ఇక హరిత రిసార్ట్ లో ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు, లేదంటే ఏసీలు కావచ్చు, అత్యంత విలువైన ఈ ఫర్నిచర్ కూడా ఎటెళ్ళింది అనేది పూర్తిగా అటు తెలియని పరిస్థితి అయితే నెలకొంది. దీనిపైన ఆల్రెడీ మనం చూసుకుంటే కనుక యాత్రి నివాస్ ఆధునీకరణ పనులు చేయడానికి 5 కోట్ల రూపాయలను కూడా మళ్ళీ పెంచిన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక ఏవైతే ఏసీలు ఇవన్నీ మాయమయ్యాయో అవి ఎక్కడికి వెళ్ళాయి అనే దాని మీద కూడా అందరికీ తెలిసినా కూడా బయట ప్రపంచానికి తెలియకుండా దాన్ని దాస్తున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక పాలనలో వేగం పెంచండి, మానవత దృక్పథంతో సమస్యల్ని పరిష్కరించండి. కొందరికి పాత వాసనలు పోలేదు, ఇప్పుడైనా మారండి అంటున్న చంద్రబాబు. ఏదైతే రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి కలెక్టర్ల సదస్సును అయితే నిర్వహించారు. ఆ కలెక్టర్ల సదస్సులో భాగంగా 1995 నాటి సీఎం చంద్రబాబుని చూస్తారు అంటూ కూడా మరొకసారి అటు చంద్రబాబు కలెక్టర్లకు చెప్పే ప్రయత్నాలు అయితే చేశారు. గత వైసీపీ హయాంలో ఎవరు కూడా సరైన పనులు చేయలేదు కాబట్టి ఇప్పుడైనా గత వాసనలు ఏవైతే ఉంటే గనక వాటిని ఇప్పుడే వదులుకోండి, లేదంటే గనక తర్వాత నేను సీరియస్ యాక్షన్ కూడా తీసుకుంటాను అంటూ కూడా చంద్రబాబు అయితే చెప్పారు. మరోవైపు స్వర్ణాంధ్ర 2047 విజన్ ని కూడా అటు కలెక్టర్లకు అయితే పూర్తిగా సూచించారు. ఇక సంక్రాంతి వరకు టోటల్ గా కలెక్టర్ల సదస్సులో అటు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సంక్రాంతి వరకు కూడా రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లే తమ ధ్యేయం అంటూ కూడా ఆయన ప్రకటించారు. మరోవైపు అటు భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి కానీ లేదంటే ఇతర పోలవరం ప్రాజెక్టులకు సంబంధించి ఇక అమరావతికి సంబంధించి టోటల్ గా ఇక కార్యక్రమాలు ముందుకు పరిగెడతాయంటూ కూడా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు అయితే చెప్పారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక పని చేసే ప్రోత్సాహం లేకపోతే నమస్కారం. కలెక్టర్లైనా మంత్రులైనా అంతే, 6 నెలలకు ఒకసారి పనితీరు మందింపు. కలెక్టర్ల సదస్సులో మరో ముఖ్యమైన అంశాన్ని కూడా అటు చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పష్టం చేశారు. పని చేసే వాళ్లకు కలెక్టర్లకు ఖచ్చితంగా ప్రోత్సాహం ఉంటుంది. పని చేయని వాళ్ళ కలెక్టర్లు ఎవరైతే ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా మేము నమస్కారం పెట్టి వాళ్ళందరినీ కూడా ఇతర శాఖలకు పంపించి బదిలీ చేసే ప్రయత్నాలు అయితే చేస్తామని కూడా ఇక టోటల్ గా 6 నెలలకోసారి కలెక్టర్లకు సంబంధించి పనితీరును కూడా ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో తెప్పించుకుంటాం. పనిచేసే కలెక్టర్లకు అత్యంత ప్రోత్సాహకాలు కూడా ఇస్తాం. ఖచ్చితంగా కలెక్టర్లు కూడా అటు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎప్పటికప్పుడు వివిధ శాఖల్ని సమన్వయం చేసుకుంటూ వాళ్ళందరూ కూడా ముమ్మర తనిఖీలు చేయాలి అంటూ కూడా అటు డిప్యూటీ సీఎంతో పాటు సీఎం కూడా స్పష్టం చేశారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక
జైలులోనే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటనలో A2గా కేసు నమోదు. ఉదయం అరెస్టు, 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి న్యాయస్థానం. చెంచులగూడ జైలుకు తరలింపు, సాయంత్రం మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు. నేడు విడుదలయ్యే అవకాశం. ఏదైతే సంధ్యా థియేటర్ లో పుష్ప 2 రిలీజ్ సమయంలో అల్లు అర్జున్ అకస్మాత్తుగా థియేటర్ కి రావడంతో అక్కడ టోటల్ గా ఒక వాతావరణం, ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో అటు చిక్కడపల్లి పోలీసులు అటు సంధ్యా థియేటర్ పైన A1 గా, ఇక అక్కడికి వచ్చినటువంటి అల్లు అర్జున్ A2గా ఏర్పాటు చేస్తూ వివిధ సెక్షన్ల కింద అయితే కేసులు నమోదు చేశారు. దాంట్లో భాగంగానే అటు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఉస్మానియా హాస్పిటల్ కి తరలించి అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా జడ్జి ముందు అయితే ఆయన ప్రవేశపెట్టారు. జడ్జి ఇమ్మీడియట్ గా 14 రోజుల రిమాండ్ చేయడంతో అటు చెంచల్గూడ జైలుకి వెళ్ళినటువంటి అల్లు అర్జున్ హైకోర్టు మధ్యంతర అంటే అర్నబ్ గోస్వామికి గతంలో ఏదైతే బెయిల్ మంజూరైందో అదే తీర్పుని ఉద్దేశిస్తూ కూడా హైకోర్టు అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసింది. దాంట్లో భాగంగానే చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ రాత్రికి అక్కడే బస చేసి అంటే ఆ భోజనాన్ని కూడా విస్మరించారు. తర్వాత ఆయనకు కొత్త దుప్పటి అవి కూడా ఇస్తే కూడా లేదు, నేను సాధారణ ఖైదీలతో కలిసే పడుకుంటాను అని కూడా ఆయన స్పష్టం చేయడం, నేలపైనే నిద్రపోవడం. ఆ తర్వాత ఈరోజు మార్నింగ్ అటు చెంచల్గూడ జైలు నుంచి కూడా అటు అల్లు అర్జున్ అయితే ఇమీడియట్ గా రిలీజ్ అయ్యారు. నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక సర్కారు ఏడీ పింఛన్ కొత్తవి లేవు గాని మళ్లీ కోతలు మొదలు. ఈ 6 నెలల్లోనే పింఛన్ల సంఖ్యలో 1.57 లక్షల తగ్గుదల. గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా రాష్ట్రంలో పింఛన్ల విధానం కావచ్చు, లేదంటే అటు అంగవైకల్యం చెందినటువంటి టోటల్ వాళ్ళకు కూడా పింఛన్ల విధానం అయితే ఏర్పాటు చేసేవాళ్ళు. దాన్ని కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో పెన్షన్ ని పెంచినప్పటికీ కూడా భారీ ఎత్తున కోతలు విధిస్తున్నట్టు అయితే మనకు తెలుస్తుంది. టోటల్ గా గత ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం 1.57 లక్షల మందికి పెన్షన్లు కట్ చేసినట్టు అయితే అటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ అయితే ఆరోపిస్తుంది. ఇక దరఖాస్తు చేసుకున్న 2 లక్షల మందికి టోటల్ గా ఇంకా వాళ్ళని ప్రమోట్ చేయకపోవడంతో వాళ్ళు ఎదురు చూస్తున్న వాతావరణం కనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు అని కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం చెప్తుంది అంటూ కూడా మనకు మెయిన్ గా తెలుస్తుంది. ఇక మరింత మందిపై వేటు వేసేందుకు నేటి నుంచి పింఛన్ల వెరిఫికేషన్, నేడో రేపో కొనసాగనున్న పరిశీలన. టోటల్ గా వారందరూ కూడా అంగవైకల్యంతో ఉన్నారా, ఫిజికల్లీ డిజబిలిటీ ఉందా లేదా, నిజంగా వితంతు అయితే వితంతు పింఛన్ కి అర్హత ఉందా లేదా అనే దాని మీద కూడా, ముర్దురాలు అయితే 60 సంవత్సరాల పై చిలుకు వాళ్ళకి ఏజ్ దాటిందా లేదా అనే దాని మీద కూడా పూర్తిగా సర్టిఫికేట్లు వెరిఫికేషన్ పనిలో అయితే అటు టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే చేస్తుంది. ఇక నెక్స్ట్ హెడ్ లైన్ చూస్తే కనుక హై వోల్టేజ్ షాక్, గృహ వినియోగదారుపై 25 నుంచి 55 వరకు అదనంగా వడ్డింపు. నవంబర్ బిల్లులో 6,000 కోట్లకు పైగా కరెంటు ఛార్జీలు వాతలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము బిల్లులు పోపము, అటు ప్రజలపైన ఎలాంటి ఛార్జీలు వసూలు చేయమని చెప్పినప్పటికీ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి 6,700 కోట్లు, ఆ తర్వాత చూసుకుంటే దాదాపుగా 11,200 కోట్లు డిస్కంలకు బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా వసూలు చేసే నేపథ్యంలో అటు ప్రతి వినియోగదారుడి పైన కూడా ఛార్జీల మోత అయితే మోపారు. ఒక్కొక్క వినియోగదారుడికి కూడా దాదాపు ₹1.29 నుంచి ₹2 వరకు భారం పడుతున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించి మనం చూస్తే కనుక ఛార్జీలు తగ్గిస్తామని ఎన్నికల ముందు నమ్మవలికిన చంద్రబాబు అధికారంలోకి రాగానే 15,485.36 కోట్ల ఛార్జీల బాధలు, అదనంగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు చూసి నివ్వరపోతున్న వినియోగదారులు అంటూ కూడా మనకు మెయిన్ గా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ హెడ్ లైన్ చూస్తే కనుక 6 నెలల్లో తారుమారు, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలకు చంద్రబాబు తూట్లు. అన్ని వర్గాలను నమ్మించి అధికారంలోకి వచ్చాక నయవంచన. 6 నెలల్లోనే కూటమి సర్కార్ అధికారంలోకి 6 నెలల్లోనే పూర్తిగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కానీ పూర్తిగా తారుమారైపోయాయి అంటూ కూడా మనకు సాక్షి పేపర్లో అయితే ఇచ్చారు. మహిళలకు, రైతులకు, నిరుద్యోగులను పూర్తిగా నిలువున ముంచినటువంటి కూటమి సర్కారు ఏ ఒక్క హామీలను కూడా అమలు చేయకుండా నెలకో డైవర్షన్ పాలిటిక్స్ తో కాలక్షేపం చేస్తుంది. జగన్ ఇచ్చిన పథకాలన్నింటినీ నిలిపివేసి పేదలకు అన్యాయం చేస్తుంది. రైతులకు ఏటా 20,000 ఆర్థిక సాయం హామీని కూడా నెరవేర్చకుండా దగా చేసింది. ప్రతి మహిళకు కూడా మనం చూసుకుంటే కనుక అప్పట్లో ఇది ఒక సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేసింది. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 వాటిని కూడా పంగనామం పెట్టే ప్రయత్నాలు కూటమి సర్కారు చేసింది. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు. ప్రతి నెల కూడా ఒక్కొక్క నెల పోస్ట్ పోన్ చేసుకుంటూ కూటమి సర్కార్ అయితే వస్తుంది అంటూ మనకు తెలుస్తుంది. నెక్స్ట్ హెడ్ లైన్ చూస్తే కనుక జగదీప్ ధన్ఖడ్ పై విపక్షాల అవిశ్వాసం.
ఎగువ సభ చరిత్రలో తొలిసారిగా నోటీసు. ఎస్, రాజ్యసభ చైర్మన్ పదవి నుంచి ఆయన్ని తొలగించాలి అంటూ చెప్పి విపక్షాలకు సంబంధించిన పార్టీల ఎంపీలందరూ కూడా దాదాపు 60 మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానం అయితే ప్రకటించారు. టోటల్గా రాజ్యసభ చరిత్రలో అంటే ఇండియా చరిత్రలోనే, భారతదేశ చరిత్రలోనే ఒక రాజ్యసభ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టడం ఇదే మొదటిసారి. కానీ అవిశ్వాస తీర్మానము నెగ్గే అవకాశం అయితే లేదు. కానీ తమ పట్ల అటు ధన్ఖడ్ ఇదిగా అంటే పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. తమకు మాట్లాడే సమయం ఇవ్వట్లేదు. టోటల్గా ఏదైనా బిల్లుకు సంబంధించి మాట్లాడాలనుకున్నా కూడా ఆయన మైక్ కట్ చేస్తున్నారు అంటూ కూడా విపక్ష ఎంపీలు ఆరోపిస్తూ ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని అయితే ఏర్పాటు చేశారు. నెక్స్ట్ హెడ్ లైన్ చూస్తే కనుక త్వరలో విస్తరణ, వారం 10 రోజుల్లో మంత్రివర్గంలో మరికొందరి అవకాశం. రాహుల్ గాంధీతో బట్టి విక్రమార్క భేటీ, మంత్రివర్గ విస్తరణ, కులగణనపై చర్చ. నేడు పార్టీ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. ఎస్, త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అంటూ కూడా అటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. కానీ ఇప్పటికీ కూడా వివిధ శాఖలు అంటే విద్యాశాఖ కావచ్చు, హోంశాఖ లాంటి కొన్ని మెయిన్ శాఖలన్నీ కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే పూర్తిగా ఉండిపోయాయి. దీనిపైన ఎప్పటి నుంచో ఆశావాహులు కూడా ఆశలు పెట్టుకున్నారు, తమకు ఖచ్చితంగా మంత్రి పదవులు వస్తాయని. ఇది ప్రతిసారి అంటే ఇప్పటికీ 30 సార్లు ఢిల్లీ వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి వెళ్ళిన ప్రతిసారి కూడా మనకు వార్తలు అయితే తెలియజేస్తున్నాయి. ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని. కానీ వచ్చిన ప్రతిసారి కూడా మంత్రివర్గ విస్తరణ అయితే ఉండే అవకాశం లేదు. కానీ ఇప్పటికైనా సంవత్సరం గడిచిపోయింది. ఇంకా కేవలం కాంగ్రెస్ పార్టీకి 4 సంవత్సరాల కాలం మాత్రమే ఉంది. ఒకవేళ జమిలీ వస్తే ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే ఖాళీ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారైనా మంత్రివర్గంలో తమకు పేర్లు ఉంటాయి అని కూడా చాలా మంది ఆశావాహులు అయితే ఎదురు చూస్తున్నారు. ఇక గడ్డం బ్రదర్స్ కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, లేదంటే హైదరాబాద్ కి సంబంధించి మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, ఫెరోజ్ ఖాన్ లాంటి నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈసారి మంత్రివర్గ విస్తరణలో తమ పేరు ఉంటుంది అంటూ కూడా ఆశావాహులుగా అయితే ఉండిపోయారు. ఇక నెక్స్ట్ హెడ్ లైన్ చూస్తే కనుక సెకండ్ కు 11 సైబర్ బెదిరింపులు. గతేడాది కాలంలో 36.9 కోట్ల మాల్ఫేర్లతో దాడులు. 2025లో ఏఏ ఆధారితంగా జరిగే అవకాశం. ఎస్, టోటల్ గా మనం చూసుకుంటే గనక సెకండ్కి 11 సైబర్ నేర అటాకులు జరుగుతున్నాయి. అంటే మీ కంప్యూటర్లో కావచ్చు, మీ మొబైల్కి కావచ్చు, వివిధ రూపాల్లో SMS రూపంలో కానీ, కాల్ రూపంలో కానీ, మొబైల్ గేమ్ లింక్ రూపంలో కానీ టోటల్గా మాల్వేర్లను పంపించి అవి ఒకవేళ మీరు APK ఫైల్లో వచ్చిన మాల్వేర్లను ఇన్స్టాల్ చేసుకుంటే మీ మొబైల్ హ్యాక్ అయ్యి మీ పర్సనల్ డాటాతో పాటు మీ బ్యాంకింగ్ లావాదేవీలన్నీ కూడా సైబర్ నేరగాళ్ళ వలలో పడిపోయే అవకాశాలు ఉన్నాయి. దీని మీద అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా ఎన్నిసార్లు టెలికాం కంపెనీలు చూసినా కూడా చాలా వరకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో సెకండ్కు దాదాపు 11 సైబర్ నేరాలు అయితే పెరిగిపోతున్నాయి. మొత్తంగా చూసుకుంటే మనము మాల్వేర్లకు సంబంధించి, మాల్వేర్లు ట్రోజన్కి సంబంధించి 43.25%, ఇన్ఫెక్టర్కి సంబంధించి 34.10%, వార్మ్కి సంబంధించి 8.43%, పొటెన్షియల్లీ అన్వాంటెడ్ అప్లికేషన్ అంటే మీ మొబైల్లో ఉన్నటువంటి అన్వాంటెడ్ అప్లికేషన్ల ద్వారా 6.68%, ఎక్స్ప్లాయిట్ ద్వారా 4.69%, క్రిప్టో జాకింగ్ ద్వారా 2.25% వరకు అటు టోటల్గా మాల్వేర్ అటాకింగ్ జరుగుతుంది. ఇది కేవలం మీ మొబైల్కే కాదు, మీ ల్యాప్టాప్లకే కాదు, క్లౌడ్ స్టోరేజ్ అయినటువంటి గూగుల్ డ్రైవ్కు కావచ్చు, లేదంటే డ్రాప్ బాక్స్కి కావచ్చు, వీ ట్రాన్స్ఫర్కి కావచ్చు, ట్రాన్స్ఫర్ ఫైల్స్ చేసుకున్నటువంటి వీ ట్రాన్స్ఫర్ కావచ్చు, సెంట్జీబీకి కావచ్చు, వీటన్నిటి కూడా మాల్వేర్ అటాక్లు అయితే జరుగుతున్నాయి. కాబట్టి మీరు తక్షణమే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇక నెక్స్ట్ హెడ్ లైన్ చూస్తే కనుక చేతికి ఓటేస్తే చేతకాని సీఎంను రుద్దారు. మూటలపై ఉన్న శ్రద్ధ ఇచ్చిన మాటలపై లేదా? ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అటు ఏఐసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీకి అయితే ఒక లేఖ రాశారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది అని చెప్పి రేవంత్ ను ఉద్దేశించి చాలా ఘాటుగా విమర్శలు అయితే చేశారు. ఎమర్జెన్సీ రోజులను తలపించేలా రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతుంది, నమ్మి అధికారం ఇస్తే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీశారు, ఈ కుటిల చర్యలకు ప్రతిస్పందనగా కాంగ్రెస్ గుర్తులు చెరిగిపోవడం ఖాయం, మేము అధికారంలోకి వచ్చాక ఆ విగ్రహాలను అంటే అటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కావచ్చు, రాహుల్ గాంధీకి సంబంధించి ఆయన తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కావచ్చు, సెక్రటరియట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన విగ్రహాలని త్వరలోనే తాము అధికారంలోకి వస్తాం, సకల సగౌరవ లాంఛనాలతో వాటన్నింటిని కూడా మళ్ళీ గాంధీ భవన్ కి తరలిస్తామంటూ కూడా అటు కేటీఆర్ అయితే స్పష్టం చేశారు. ఇక నెక్స్ట్ హెడ్ లైన్ చూస్తే కనుక అక్రమమని తెలిసి అనుమతుల నిర్మాణాలను కూల్చివేసేందుకు నష్టపరిహారాన్ని అధికారుల నుంచే రాబట్టాలి.
వారి ఆస్తులను జప్తు చేస్తే తాతలు కనిపించాలి అంటూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు. ఏవైతే అక్రమం తెలిసి అనుమతులు ఇచ్చి ఆ తర్వాత అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేస్తే అధికారులే నష్టపరిహారం చెల్లించాలి అని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఇక అలాంటి అధికారులపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని, ఇది నిజంగా ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. తామే ముందుగా పెట్టుకోవడానికి అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి అధికారులే పర్మిషన్లు ఇస్తారు. తర్వాత అది అక్రమం అని సగం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మళ్ళీ అదే అధికారులు వచ్చి వాటిని కూల్చివేస్తారు. కాబట్టి వీటికి నష్టపరిహారం అధికారులే చెల్లించాలని కట్టి ఇక వాళ్ళపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయొచ్చు అంటూ కూడా హైకోర్టు అయితే స్పష్టం చేసింది. ఇక నెక్స్ట్ హెడ్ లైన్ చూస్తే మోహన్ బాబు వర్సెస్ మనోజ్ మంచు ఫైటింగ్స్. జల్పల్లిలోని నివాసం వద్ద ఉద్రిక్తత. భార్యతో కలిసి వెళ్లిన మనోజ్ లోపలికి రానివని మోహన్ బాబు అండ్ సెక్యూరిటీ. మంచు మనోజ్ కి సంబంధించి ఏదైతే పూర్తిగా తమ ఫ్యామిలీ క్రమశిక్షణకు మారుపేరు అని చెప్తున్నటువంటి మంచు ఫ్యామిలీలో ఒక్కసారిగా కుటుంబ కలహాలు రోడ్డు మీదకి అయితే వచ్చాయి. మంచు మోహన్ బాబు ఏమో అటు 100కు డయల్ చేసి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం, మరోవైపు ఆయన రెండో కుమారుడు అయినటువంటి మంచు మనోజ్ కూడా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఇక్కడ ఫుడ్లుగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఈ సస్పెన్స్ మధ్య అటు మోహన్ బాబు TV9 సంబంధించిన రిపోర్టర్ మీద దాడి చేయడం, ఆయనకు సంబంధించి పక్కటెముకలు టోటల్గా ఈ హెడ్ సంబంధించి ఎముకలు కూడా విరిగిపోవడంతో జర్నలిస్ట్ సంఘాలు కూడా దీన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ వివిధ సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. ఇది ఎంతవరకు దారి తీస్తుంది అనేది వెయిట్ చేయాల్సిన అవసరం అవుతుంది. ఇక నెక్స్ట్ హెడ్ లైన్ చూస్తే కనుక అసెంబ్లీకు బీఆర్ఎస్ కు నో ఎంట్రీ. గేటు వద్ద ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు. అసెంబ్లీకి సంబంధించి పూర్తిగా అటు అదానీ రేవంత్ వ్యవహారంపై ఎటు తేల్చాలి ఖచ్చితంగా అంటూ కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నాలు అయితే చేశారు. దాంట్లో అటు టోటల్ గా పోలీసులు వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్టులు చేసి బీఆర్ఎస్ భవన్ కి అయితే తరలించారు. ఏదో పార్లమెంటులో అదానీ మోడీకి సంబంధించి పార్లమెంట్లోకి వెళ్ళినటువంటి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలను అడ్డుకొని పోలీసులు ఇక్కడ మాత్రం అదానీ రేవంత్లకు వ్యవహారం తేల్చాలని చెప్పి తాము స్టిక్కర్లున్న టీషర్ట్లు ధరించి వెళ్తే మాత్రం ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ధ్వజమెత్తారు. ఇక నెక్స్ట్ హెడ్ లైన్ చూస్తే కనుక ఇలా భర్తీ అలా ఖాళీ. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో గందరగోళం. నియామక బోర్డుల మధ్య కొరపడిన సమన్వయం. ఏదైతే బోర్డుల మధ్య సమన్వయం కొరవడంతో మీకు జాబ్ వచ్చింది అంటూ కొన్ని నియామక పత్రాలు ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ ఇతర బోర్డులు కల్పించుకొని మీకు జాబ్ రాలేదు అంటూ కూడా ఒక గందరగోళ వాతావరణం అయితే సృష్టించింది. ఇక్కడ అవరోహణ క్రమానికి విరుద్ధంగా ప్రక్రియ 2 కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికవుతున్న చాలా మంది ముందు చిన్న పోస్టులకు భర్తీ చేయడంతో వాటిలో చేరిపోతున్న నిరుద్యోగులు తర్వాత పెద్ద పోస్టు వస్తే చిన్న పోస్టును వదిలేసి పెద్ద పోస్టులో అయితే చేరిపోతున్నారు. దీనిపై నోటిఫికేషన్లను ప్రకటించిన పోస్టుల్లో భారీగా మిగులుతున్నాయని చెప్పి మనకు మెయిన్ గా అయితే తెలుస్తుంది. ఇవి మనకు ఈ రోజటి హెడ్ లైన్స్. మరో వీక్లీ రౌండప్ తో మళ్ళీ కలుద్దాం.